తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మనసులో ఒక దశాబ్ద కాలంగా నాటుకున్న ఏకైక కళ మహాభారతం. బాహుబలి, త్రిబుల్ వంటి విజువల్ వండర్స్ తర్వాత జక్కన్న తీయబోయే తదుపరి భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్లోనే కాకుండా యావత్ భారత సినీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా వారణాసిని ప్లాన్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం పనులను మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి గతంలోనే ప్రకటించినట్టుగా మహాభారతాన్ని ఆయన కనీసం 10 భాగాలుగా తీయాలని భావిస్తున్నారు. ఈ వార్తల్లోని అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ మహాకావ్యంలో అత్యంత కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రకు మహేష్ బాబును రాజమౌళి ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. మహేష్ బాబుకు ఉన్న క్లాస్ లుక్, ఆయన ముఖంలోని తేజస్సు మరియు ఆకర్షణీయమైన కళ్ళు కృష్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, ఒకవేళ రాజమౌళి మహాభారతంలో మహేష్ బాబుని కృష్ణుడిగా చూపిస్తే అది బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయం. రాజమౌళి మహాభారతాన్ని కేవలం ఒక సినిమాగా కాకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప కళాఖండంగా మలచాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించబోతున్నారు. మహాభారతం నా జీవిత ఆశయం, దానికి సరైన సమయం, సరైన నటీనటులు దొరికినప్పుడు తప్పకుండా ఆరంభిస్తారు అని రాజమౌళి ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే అయినప్పటికీ మహేష్ బాబు కృష్ణుడి గెటప్ లో కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి జక్కన్న మనసులో ఏముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.